గ్రూప్ 3 పోస్టులలో కూడా వాళ్ళు చాలా రాణిస్తూ ఉన్నారు. వీళ్ళను మనం స్ఫూర్తిగా తీసుకోవాలి. అంటే ఒక ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాన్ని మన పిల్లల కోసం, కుటుంబం కోసం ఎట్లా మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి చాలా చక్కగా ఈ 30 ఏళ్ళ 40 ఏళ్ళ ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రతి తాండాకు పోతే ఒక విజయగాథ మనకు కనబడుతుంది. సక్సెస్ఫుల్గా ఒక కుటుంబం ఉంటే దాన్ని చూసి ఇంకొక 10 కుటుంబాలు ఆ బాటలో నడిచి ఈరోజు చాలామంది దారిద్ర్యకు దిగువన ఉన్న చాలా కుటుంబాలు ఈరోజు ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాయి. నేను ఒక్కటే మా మిత్రులందరినీ కోరుతా ఉన్నా, మీ తాండాలల్లా సక్సెస్ స్టోరీస్ ఏవైనా ఉంటే, అంటే 30 ఏళ్ల క్రితం చాలా కష్టపడి పిల్లల్ని చదివించుకొని ఆ పిల్లలు గొప్పవాళ్ళైన సక్సెస్ స్టోరీలు ఉంటే మాకు చెప్పండి. దాన్ని మనం వీడియో చేసి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి కుటుంబానికి ఆ వీడియో పోయేటట్టు చేసి వాళ్ళను కూడా ఇన్స్పిరేషన్లో వాళ్ళ పిల్లల్ని కూడా మంచిగా చదువుకునే పద్ధతిలో మనందరం కూడా సొసైటీనే ఇన్ఫ్లుయెన్స్ చేసే కార్యక్రమాన్ని మన అందరం చేద్దాం. దీనికి మీ అందరి సహకారం కూడా కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. అది ఈ జీవో కాపీ అందరు పత్రికా మిత్రులందరికీ కూడా ఇచ్చినాం. ఇది 3 కోట్లు ఇప్పుడు శాంక్షన్ అయింది. మళ్ళీ మన గౌరవ మంత్రి లక్ష్మణ్ గారిని మళ్ళీ అడుగుతాం. ఏదైనా ఇంకా మనకి ఏదైనా 50-60 లక్షలు ఎక్స్ట్రా అయినా సరే ఖచ్చితంగా దీని ఒక మోడల్గా మన పిల్లలకి ఇక్కడ ఉన్న లంబాడా బిడ్డలందరికీ ఉపయోగపడేటట్టుగా ఆ భవనాన్ని తీర్చిదిద్దుతాం. దానికి వీళ్ళందరి సహకారాన్ని కూడా నేను కోరుతా ఉన్నాను. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అధిష్టానం కూడా ఎమ్మెల్యేలకే బాధితుల సంబంధించి ఎట్లాంటి ప్రణాళికలు ఏముంటుంది? స్థానిక సంస్థలు కదా, స్థానికంగానే ప్రణాళికలు ఉంటాయి. ఏ గ్రామంలో ఆ గ్రామంలో నాయకులు కూర్చుంటారు, ఎవరు నిలబెట్టుకోవాలి. ఇప్పుడు సర్పంచ్ అయితేనేమో గుర్తుండదు, ఎంపీటీసీ జెడ్పీటీసీ అయితే గుర్తు మీద పోటీ చేస్తాం. కాబట్టి ఖచ్చితంగా లోకల్గానే సెలెక్ట్ అండ్ ఎలెక్ట్ పద్ధతి మాది. అందుకే ఇప్పుడు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నారు మండలంలో నాయకులందరూ కలిసి. మా జోక్యం ఏముండదు. వాళ్ళు ఎవరైతే వచ్చి ఈయన బాగుంటాడు అని చెప్పి ఏకాభిప్రాయంతో వస్తారో వాళ్ళే మన అభ్యర్థులు అవుతారు. కాంపిటీషన్ కూడా బాగా ఉంది గ్రామాల్లో, అధికార పార్టీ సంబంధించి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మన ఏమంటారు, గెలిచే అవకాశం ఎక్కువ ఉంది, ప్రజల్లో ఆదరణ ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా నాయకులలో కూడా ఈసారి బీఫామ్ తీసుకొని నేను పోటీ చేసి గెలవాలన్న కుతూహలం ఉంటుంది. అది సహజం. కానీ గ్రామంలో కూర్చొని, మండల స్థాయిలో కూర్చొని ఎవరైతే బాగుంటుంది ఏంటి అనేది వాళ్ళు ఆలోచన చేసి మాకు చెప్తారు. ఆ చెప్పిన దాని ప్రకారంగా మేము పైకి ఆ లిస్టు పంపిస్తాం. ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ బాకీ కార్డు అని ప్రజల్లోకి వెళ్ళాలని పిలిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ బాకీ కార్డు పెట్టాలంటే